హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి 100 డేస్ టైం టేబుల్లో భాగంగా ఈరోజు డే 17 అండ్ డే 18 కి సంబంధించిన షెడ్యూల్ అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఈ 2 రోజులు. ఎందుకంటే మనం గత 16 రోజుల్లో చేసిందంతా ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకొకసారి అంటే రివిజన్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 2 రోజుల్ని బాగా యూజ్ చేసుకోండి. మీరు ఇప్పటి వరకు 16 రోజులు చదివినంత ఒక లెక్క, ఈ 2 రోజులు చదివినంత ఒక లెక్క వస్తుంది. సో కాబట్టి కొద్దిగా డెప్త్కి వెళ్ళండి. 2 రోజులు ఇంకా మీకు ఏది లేదు, ఓన్లీ మ్యాథమెటిక్స్ నుంచి 8 చాప్టర్లు ఇచ్చాను, రీజనింగ్ నుంచి 4 చాప్టర్లు ఇచ్చాను. అవసరమైతే 2 భాగాలుగా విభజించుకొని ఇవాళ ఒక రోజు, రేపటికి ఒక రోజు, అంటే డే 17 కి కొంత, డే 18 కి కొంత ఉంచుకొని మొత్తం ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయండి. 2 రోజులు కంప్లీట్ అయ్యే నాటికి, సాయంత్రం నాటికి మనకి 18 మార్కులు మన చేతిలో ఉండాలి. గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను, సూక్ష్మీకరణల నుంచి 2 మార్కులు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సరాసరి నుంచి 1, ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 1, పర్సంటేజ్ నుంచి 1, నిష్పత్తి అనుపాతం నుంచి 1, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 క్వశ్చన్, పని కాలం నుంచి 2, పైపులు తొట్టెల నుంచి 1 క్వశ్చన్, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్, మిస్సింగ్ నెంబర్ నుంచి 2, రక్త సంబంధాల నుంచి 1, అదేవిధంగా ప్రకటనలు తీర్మానాల నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా 18 మార్కులు మన చేతుల్లో ఉంటే కేవలం రెండే రోజుల్లో. సో కాబట్టి ఖచ్చితంగా ఈ 2 రోజుల్ని బాగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ డే 19 షెడ్యూల్లో మనం ఆల్రెడీ 16 రోజుల నుంచి చదివిన జీకే గానీ, సైన్స్ గానీ మనం రివిజన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది ఎన్టీపీసీ గ్రూప్ డి ఇద్దరికి. ఎందుకంటే 16 రోజులు మ్యాథమెటిక్స్, రీజనింగ్ నేను ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళకి సేమ్ సిలబస్ కంప్లీట్ చేశాను కాబట్టి వాళ్ళు ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి.